ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. అండ్ నిన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయాయి. ఆ తర్వాత మరో 2 నెలలు అంటే జూన్లో రాష్ట్రంలోని 21 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇదే విషయాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా ప్రకటించారు. యాక్చువల్గా 21 మున్సిపాలిటీల పరిధిలో కొన్ని కోర్టు లిటిగేషన్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ కాబోతున్నాయట. సో జూన్లో 21 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపాలి అని యాక్చువల్గా అయితే వచ్చే సంవత్సరం ఉన్నాయి. ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు వచ్చే సంవత్సరం కూడా ఎన్నికలు జరుగుతాయి షెడ్యూల్ ప్రకారం అయితే. అండ్ కొన్ని కోర్టు లిటిగేషన్ ద్వారా ఒక 21 మున్సిపాలిటీలో ఎన్నికలు జరగాల్సి ఉందంట. సో ఆ 21 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జూన్లో జరపబోతున్నాము అని. సరే, డిప్యూటీ మేయర్లకు సంబంధించి ఎన్నికప్పుడు ఒక్క స్థానం కూడా లేని చోట, ఒక్క కార్పొరేటర్ కూడా లేని చోట ఏ విధంగా అధికార పార్టీలు జులుం ప్రదర్శించాయో, ఆ జులుంకి ఏ విధంగా ఆయుధాలు ధరించిన పోలీసులు మద్దతు ఇచ్చారో మనం చూసుకుంటూ వచ్చాం. అధికారంలో ఉన్నామంటే ఇక రాష్ట్రంలో ఏం జరిగినా కూడా మనకే ఉండాలి, మనకే కావాలి అన్నంతటి బరితెగింపు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికప్పుడు మనం కామెంట్ కూడా చేసాం. ఎందుకు ఈ ఎన్నికలు, ఎందుకు అవ్వెందుకు ఇవ్వెందుకు, మిగతా అంతటికి ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళే రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మధ్యలో కార్పొరేటర్ల దగ్గర నుంచి కార్పొరేషన్ మేయర్ల వరకు అందరినీ వాళ్ళే నామినేషన్ పద్ధతిలో నియమించుకుంటే సరిపోతుంది. ఈ అరాచకం ఏంది, ఈ కథ ఏంది, ఇవన్నీ అనవసరం కదా అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం. సో అటువంటి పరిస్థితుల మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కొన్ని ఎన్నికలను వాళ్ళు బాయ్కాట్ చేశారు కూడా. మరి 21 మున్సిపాలిటీలకు జూన్లో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఎట్లుంటుంది? ఒకవేళ నిజంగానే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోటీ చేస్తే ఎలాంటి రాజకీయ పరంగా ఎలాంటి కాంట్రవర్సీస్, ఎలాంటి గొడవలు అంటే ఏముంది, వన్ సైడే సిస్టమ్ అంతా కనుక అధికారంలో ఉన్న వాళ్ళకే మద్దతు. కనీసం మొహమాటానికి కూడా వ్యవస్థలు కాసింత నిబంధనలను పాటించే విధంగాను, మొహమాటానికైనా సిస్టమ్ అందరికీ పనిచేస్తుంది అనే విధంగాను వాళ్ళు మొహమాటానికి కూడా ముందుకెళ్ళడం, అంటే ఆ విధమైన ప్రయత్నం చేయడం లేదు. అధికారంలో ఉన్న వాళ్ళకి ఏ స్థాయి వరకు వెళ్ళైనా కూడా వాళ్ళు వ్యవస్థలు మద్దతు ఇస్తూ పోతూ ఉంటే ఇక మరి ఏ ఎన్నిక గురించి ఏం ఆలోచించుకోవడానికి ఏముంది? నెక్స్ట్ మున్సిపల్, ఆ తర్వాత ఇంకా సర్పంచ్, జెడ్పీటీసీ, ఇంకా ఈ కథలు, ఈ వ్యవహారాలు జరిగినప్పుడు ఇంకెంతటి దారుణమైన పరిస్థితులు ఉంటాయో ఆంధ్రప్రదేశ్లో మనం ఊహించగలము.